వెల్కమ్ టు ది లియో. తాజాగా ఎన్నికల ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ఘట్టం అయితే ముగిసింది. ఇక తుది ఫలితాలు జూన్ 4 మరొక 4-5 రోజుల్లో ఫలితాలు కూడా రానున్న నేపథ్యంలో ఇప్పుడు దీని మీద తీవ్రస్థాయి ఉత్కంఠ అయితే ఉంది. తాజాగా జూన్ 1 వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సంస్థలు అయితే తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నాయి. అందులో కోవలో భాగంగానే సెన్సార్ రిపోర్ట్స్ అని మీరు ట్విట్టర్లో కూడా వెళ్ళి చూడవచ్చు, వాళ్ళందరూ కూడా పెట్టుకోవడం జరిగింది. సో సెన్సార్ రిపోర్ట్స్ అని చెప్పి ఒక సర్వే సంస్థ అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో ఈ సంస్థ క్రెడిబిలిటీ ఏంటంటే తెలంగాణలో 2023లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చే అవకాశం ఉంది, +/-4, బీఆర్ఎస్కి 40 వచ్చే అవకాశం ఉంది, +/-4, బీజేపీకి 7, ఏఐఎంఐఎంకి 7 వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా అయితే వేయడం జరిగింది. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి కూడా కాంగ్రెస్కి దాదాపుగా 64, బీఆర్ఎస్కి 39, ఎంఐఎంకి 7, బీజేపీకి 8, దాదాపుగా 95% రిజల్ట్ అయితే మ్యాచ్ అవడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా ఏపీలో కూడా తెలంగాణలో ఏదైతే తమ సంస్థ అంచనాలు వేసిందో ఇప్పుడు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక్కొక్క సెగ్మెంట్ని తీసుకుని ఓల్డ్ కడప డిస్ట్రిక్ట్స్ ఆర్ యాజ్ ఫాలో అని చెప్పి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో మనం కడప నుంచి కానీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే బద్వేలు వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు మాత్రం టీడీపీ, మైదుకూరు టీడీపీ. సో దాదాపుగా ఇక్కడ వైసీపీ కడప మొత్తం కూడా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. 10లో 8 స్థానాలు వైసీపీ గెలిస్తే 2 స్థానాలు మాత్రం టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక చిత్తూరును కనుక మనం పరిశీలనలో తీసుకుంటే తంబళపల్లె టీడీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లె వైసీపీ, పొంగనూరు వైసీపీ, చంద్రగిరి టీడీపీ, తిరుపతి జనసేన, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైసీపీ, నగరి రోజా కాన్స్టిట్యున్సీ టీడీపీ, గంగాధర్ నెల్లూరు వైసీపీ, చిత్తూరు టీడీపీ, పోతలపట్టు వైసీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం చంద్రబాబు గారు టీడీపీ గెలవబోతున్నారు. సో మొత్తంగా ఇక్కడ 8 టీడీపీ గెలిస్తే మెజారిటీ, 5 సీట్లు వైసీపీ, 1 స్థానం అయితే జేఎస్పీ గెలిచే అవకాశం ఉంది. సో అంటే కూటమి మొత్తంగా 9 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రకాశం డిస్టిక్ని కనుక మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే ఎర్రగొండపాలెం మాత్రం వైసీపీకి ఉంది, దర్శి టీడీపీ, పర్సూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల మాత్రం వైసీపీకి అయితే ఇవ్వడం జరిగింది. సంతనూతలపాడు టీడీపీ, ఒంగోలు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం మాత్రం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. సో మొత్తంగా 8 తెలుగుదేశం పార్టీ గెలిస్తే అంటే కూటమి గెలిస్తే 4 అయితే వైసీపీకి గెలుస్తుందని చెప్పి వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక గుంటూరు డిస్టిక్ని కనుక మనం ఒకసారి పరిశీలనలో తీసుకుంటే పెదకూరపాడు టీడీపీ, తాడికొండ టీడీపీ, మంగళగిరి నారా లోకేష్ గెలవబోతున్నారు టీడీపీ, పొన్నూరు టీడీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు, ఆయన కూడా గెలవబోతున్నాడు, బాపట్ల వైసీపీ, ప్రత్తిపాడు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, ఇక్కడ విడుదల రజని పోటీ చేసినట్టుంది, బహుశా వెస్ట్ అనుకుంటా, అక్కడ విడుదల రజని ఓడిపోబోతుంది. గుంటూరు ఈస్ట్ మాత్రం వైసీపీకి ఉంది, చిలకలూరుపేట విడుదల రజని ఓల్డ్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలవబోతుంది, బట్ నరసరావుపేట మాత్రం వైసీపీకి ఉంది. సత్తెనపల్లె అంబటి రాంబాబు ఇక్కడ ఓడిపోబోతున్నాడు, మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసాడు, ఆయన గెలవబోతున్నాడు. ఇక వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే అరాచకం సృష్టించాడో ఈవీఎంలో ఈ బద్దలు కొట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు. అక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే సర్వేలన్నీ కూడా ఎలా చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈవీఎంలు కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 13, వైసీపీ 3, జనసేన 1, అంటే కూటమి మొత్తంగా 14 గెలిచే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. గోదావరి డిస్ట్రిక్ట్స్ కన్నా బహుశా ఈస్ట్ వెస్ట్ కలిపేసినట్టున్నారు. కొవ్వూరు టీడీపీ, నిడదవోలు జనసేన, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నిమ్మల రామానాయుడు గెలవబోతున్నాడు. అక్కడ నరసాపురం జనసేన గెలవబోతుంది, భీమవరం జనసేన గెలవబోతుంది, ఉండి త్రిపులార్ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి గెలవబోతున్నాడు, తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నాడు, తాడేపల్లిగూడెం జనసేన గెలవబోతుంది, ఉంగుటూరు వైసీపీ, దెందులూరు చింతమనేని ప్రభాకర్ది, ఉంగుటూరు కూడా అక్కడ వాస్తవానికి జేఎస్పీ పోటీ చేసింది, బట్ వైసీపీ గెలుస్తుందని ఈ సర్వేలు అయితే చెప్తున్నారు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ది కూడా మరి వైసీపీ అని చెప్తున్నారు, కానీ మరి క్షేత్రస్థాయిలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని మనకు వేరే సోర్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఏలూరు టీడీపీ, గోపాలపురం వైసీపీ, గోపాలపురం అంటే
ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ తానేటి వనిత ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉందో ఆవిడైతే పోటీ చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఆ కాన్స్టిట్యున్సీ అయితే వైసీపీ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక పోలవరం వైసీపీ ఇక్కడ నుంచి జనసేన అయితే పోటీ చేసింది కూటమి తరపు నుంచి. బట్ జనసేన గెలిచే అవకాశం ఉందని చెప్పి మనకి కొన్ని సోర్స్ ద్వారా అంతుంది. బట్ వీళ్ళైతే వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక చింతలపూడి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ టీడీపీ గెలుస్తుంది. ఈ పోలవరం కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4, అంటే మొత్తంగా 7, 4, 11 కూటమి గెలిస్తే 4 వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 సీట్లు ఉన్నటువంటిది. ఇక గోదావరి డిస్టిక్ వచ్చేటప్పటికి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చేటప్పటికి మనం తుని వైసీపీ, పత్తిపాడు టీడీపీ, పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. అక్కడ కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైసీపీకి ఇచ్చారు. అనపర్తి కాకినాడ సిటీ కూడా వైసీపీ ఉంది. రామచంద్రపురం టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజోలు మళ్ళీ వైసీపీకే ఉంది. గన్నవరం జనసేన, గన్నవరం జనసేన గెలవబోతుంది. అక్కడ కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం మళ్ళీ జనసేన గెలవబోతుంది. రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బొత్స చౌదరి అక్కడ గెలవబోతున్నాడు టీడీపీ. సో జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం వైసీపీ. మొత్తంగా టీడీపీ 10, జనసేన 4, అంటే కూటమి 14 గెలిస్తే వైసీపీ 5 గెలిచే అవకాశం ఉంది. అవి మొత్తంగా 19 సీట్లు. సో వెస్ట్ ఏమో 15 సీట్లు, ఈస్ట్ ఏమో 19 మెజార్టీ సీట్లు అవి. సో ఇక విజయనగరాన్ని కనుక మనం తీసుకుంటే ఒకసారి కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, బొబ్బిలి బేబీ నాయన గెలవబోతున్నారు టీడీపీ. చీపురపల్లి వైసీపీ, ఇక్కడ చీపురపల్లి అంటే మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేశాడు. సో టీడీపీ నుంచి కళా వెంకటరావు పోటీ చేసినట్టున్నారు. బట్ బొత్స గెలుస్తాడని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం మళ్ళీ టీడీపీ, శృంగవరపు కోట టీడీపీ. సో ఇక్కడ మాత్రం విజయనగరంలో వైసీపీ మెజార్టీ 6 సీట్లు, టీడీపీ 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక కృష్ణా డిస్టిక్ ఒక కీలకమైనటువంటి జిల్లా, దీన్ని పరిగణలో తీసుకుంటే తిరువూరు టీడీపీ, నూజివీడు వైసీపీ, గన్నవరం వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడు. అక్కడ యార్లగడ్డ వెంకటరావు గెలవబోతున్నారు టీడీపీ. గుడివాడ వైసీపీ కొడాలి నాని గెలుస్తారు వెనిగండ్ల రామం మీద అని చెప్పి వీళ్ళ సర్వే అయితే చెప్తుంది. చూడాలి మరి. కైకలూరు బీజేపీ, పెడాన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు వైసీపీ, పెనమలూరు టీడీపీ, విజయవాడ వెస్ట్ బీజేపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీ గెలవబోతుంది. మొత్తంగా టీడీపీ 10 గెలిస్తే వైసీపీ 3 గెలవబోతుంది. బీజేపీ 2, అంటే కూటమి 12 గెలిస్తే వైసీపీ 3 గెలవబోతుంది. మొత్తం 15 సీట్లు అక్కడ. సో విశాఖ మరొక కీలకమైనటువంటి జిల్లా తీసుకుంటే భీమిలి టీడీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ సౌత్ జనసేన, విశాఖ నార్త్ వైసీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ. సో విశాఖ నార్త్ మాత్రం వీళ్ళు వైసీపీకి ఇచ్చారు. గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మడుగుల వైసీపీ, అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు వైసీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమంచిలి జనసేన, పాయికరావుపేట టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోటీ చేసింది, ఆవిడ గెలవబోతుంది అనిత. సో నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు గెలవబోతున్నారు, సీనియర్ మినిస్టరు. అక్కడ నుంచి గెలవబోతున్నారు సీనియర్ ఎక్స్ మినిస్టరు. టీడీపీ 7, జనసేన 4, వైసీపీ 4, అంటే మొత్తంగా కూటమి 11 గెలిస్తే వైసీపీ 4 గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం డిస్టిక్ని కానీ మనం ఒకసారి పరిశీలిస్తే ఇచ్చాపురం టీడీపీ, పలాస నుంచి అయితే వైసీపీ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గౌతి శిరీష్ అయితే పోటీ చేసినట్టుగా ఉంది. టెక్కలి టీడీపీ గెలవబోతుంది అచ్చెన్నాయుడు. అలాగే పాతపట్నం టీడీపీ, శ్రీకాకుళం వైసీపీ, ఆముదాల వలస టీడీపీ, ఎచ్చెర్ల వైసీపీ, నరసరావుపేట టీడీపీ, అలాగే రాజాం టీడీపీ, పాలకొండ వైసీపీ. సో ఇక్కడ మొత్తంగా టీడీపీ 6 గెలిస్తే వైసీపీ 4 గెలుస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక నెల్లూరు డిస్టిక్ని కానీ మనం ఒకసారి పరిశీలిస్తే కావలి టీడీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి వైసీపీ అయితే ఇచ్చినట్టుగా ఉంది. గూడూరు వైసీపీ, సూళ్లూరుపేట వైసీపీ, వెంకటగిరి మళ్ళీ టీడీపీ, ఉదయగిరి టీడీపీ. అంటే మొత్తంగా తెలుగుదేశం 6 గెలిస్తే వైసీపీ 4 గెలుస్తుందని చెప్పి వీళ్ళ సర్వేలు అయితే చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఫైనల్గా సీట్ల కన్నా మనం వచ్చేటప్పటికి ±4 వేసుకోవచ్చు. ఇక్కడ టీడీపీకి 92 సీట్లు ±, అంటే మ్యాక్సిమం 96 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది, 4 సీట్లు పెరిగినప్పటికీ కూడా. జనసేనకి 15 సీట్లు ± ఇంకో 2 సీట్లు అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీకి 2 సీట్లు, 1 రావచ్చు తగ్గొచ్చు. ఇక వైసీపీకి 66 ±7. సో అంటే 66 నుంచి మెజార్టీగా ఒకవేళ 7 సీట్లు పెరిగినా 73 సీట్లకైతే వైసీపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మెజార్టీ సీట్లు చెప్తున్నారు. సో మొత్తంగా మనం కూటమి ఓవరాల్గా చూసుకుంటే 92, 2 94,
104 109 దాదాపు 109 నుంచి 110 సీట్లతో కూటమి అయితే అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పి మరొకసారి సెన్సార్ రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది. వాస్తవానికి గత సర్వేలతో పోలిస్తే ఈ సర్వేలో వైసీపీకి దాదాపుగా 60 నుంచి 60+ అంటే దాదాపు 65 66 సీట్లు అయితే ఆ వైసీపీకి అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ మరొకసారి ఈ సర్వే కూడా కూటమి ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పారు. పగడ్బందీగా దాదాపుగా ఆ సర్వేలో 1-6 సీట్లు అటు ఇటు అవ్వచ్చు, టగ్గఫర్ ఉన్నటువంటి, కానీ ఆ మెజార్టీలో పెద్ద మార్పు రాకపోవచ్చు. కానీ బట్ ఆ వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 66 సీట్లు రావడం అంటే మిగతా సర్వేలను బట్టి అంచనా వేస్తే కష్టమే. బట్ ఈ సర్వే అయితే వైసీపీకి మెజార్టీ సీట్లు ఇచ్చింది, కానీ బట్ గెలుపు అయితే సాధ్యం కాదని చెప్పి ఈ సర్వే కూడా చెప్పడం జరిగింది. సో మరొక సర్వే ఆ కూటమి అయితే ఘన విజయం సాధించబోతుంది. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గద్దె దిగటం ఖాయమని చెప్పి ఈ సెన్సార్ రిపోర్ట్ అయితే చెప్తుంది.